ద నార్త్ సెంటినల్ ఐలాండ్. ఇక్కడ నివసించే ప్రజలకి నాగరికత అంటే ఏంటో తెలియదు. వీళ్ళకి వ్యవసాయం గురించి అసలు ఐడియానే లేదు. ప్రపంచంతో దూరంగా ఉండే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో కూడా టెక్నాలజీ పరంగా ప్రపంచంతో సమానంగా ఉంటాయి. కానీ మన ఇండియాకి కేవలం 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ట్రైబ్కి మాత్రం ఎందుకు నాగరికత చెందట్లేదు అంటే వాళ్ళు ఈ ప్రపంచానికి సంబంధం లేకుండా ఉండాలి అని కోరుకుంటారు కాబట్టి. అయితే మరి బయట వాళ్ళ నుంచి వాళ్ళకి నాగరికత పరిచయం అవ్వలేదా, వాళ్ళు అభివృద్ధి చెందలేదా అని మీకు ప్రశ్న రావచ్చు. మీ ప్రశ్నకి సమాధానం నేను నో అని అంటాను. ఎందుకంటే అక్కడ ఉండే తెగ వాళ్ళు బయట మనిషిని చూస్తే ఒక ప్రమాదంగా భావిస్తారు. మరియు ఆ మనిషి వాళ్ళకి ఏమైనా ప్రమాదం తలపెడతాడేమో అని ముందుగానే వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఐసోలేటెడ్గా ఉండాలని ఇష్టపడతారు కాబట్టి. సో చరిత్ర ప్రకారంగా నార్త్ సెంట్రల్ ఐలాండ్ గురించి డాక్యుమెంట్ అయింది 1771లో. సో అప్పట్లో ఈస్ట్ ఇండియన్ కంపెనీ బిజినెస్ కోసం ట్రేడ్స్ నడుపుతూ ఉండేవారు అనమాట. సో అప్పట్లో జాన్ రిచ్ అనే ట్రేడర్ అటువైపుగా వెళ్తున్నప్పుడు అక్కడ జనాలు ఉన్నారు అని కనిపెట్టి రిపోర్ట్ చేశాడు. కానీ ఎవ్వరూ అక్కడికి వెళ్ళడానికి సాహసించలేదు.